ఒక ఎనర్జీ డ్రింక్ తాగిన వెంటనే మీకు సూపర్ పవర్ వచ్చినట్టు ఎందుకు అనిపిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? పరీక్షలకు చదివే విద్యార్థులు, రాత్రి వరకు పనిచేసే ఉద్యోగులు, జిమ్కు వెళ్లే యువత ఇలా చాలామంది ఎనర్జీ డ్రింక్స్ను ఉపయోగిస్తున్నారు. అలసటగా ఉన్నప్పుడు ఒక క్యాన్ తాగితే వెంటనే ఉత్సాహం వచ్చినట్లు అనిపిస్తుంది. అందుకే వీటి మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఈ శక్తి నిజంగా ఎక్కడి నుంచి వస్తుంది? ఎనర్జీ డ్రింక్స్లో సాధారణంగా కెఫెన్ ఉంటుంది. కెఫెన్ మెదడుపై ప్రభావం చూపి కొంతసేపు మెలకువగా మరియు చురుకుగా ఉన్న భావన కలిగిస్తుంది. అందుకే ఎనర్జీ డ్రింక్ తాగిన తర్వాత చాలా మందికి అలసట తగ్గినట్లు అనిపిస్తుంది. మరోవైపు కొన్ని ఉత్పత్తుల్లో చక్కెర కూడా గణనీయంగా ఉండవచ్చు. ఈ చక్కెర శరీరానికి తాత్కాలికంగా శక్తిని అందిస్తుంది. కానీ కొంతసేపటి తర్వాత ఆ ఉత్సాహం తగ్గిపోవచ్చు. కొందరికి మళ్లీ అలసట లేదా నీరసం అనిపించవచ్చు. చాలామంది ఒక పెద్ద అపోహలో ఉంటారు. ఎనర్జీ డ్రింక్ అంటే స్పోర్ట్స్ డ్రింక్ అని. కానీ ఈ రెండూ ఒకేలా ఉండవు. స్పోర్ట్స్ డ్రింక్స్ మరియు ఎనర్జీ డ్రింక్స్ వేర్వేరు ప్రయోజనాల కోసం తయారు చేయబడవచ్చు. అందుకే వాటిని ఒకటిగా భావించడం సరైంది కాదు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొందరు అలసటగా ఉన్నప్పుడు నిద్రకు బదులుగా ఎనర్జీ డ్రింక్స్పై ఆధారపడటం ప్రారంభిస్తారు. కానీ శరీరానికి నిజమైన విశ్రాంతి నిద్ర ద్వారానే లభిస్తుంది. ఒక పానీయం నిద్రను పూర్తిగా భర్తీ చేయలేదు. కొన్ని సందర్భాల్లో ఒకే రోజులో అనేక ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం కూడా జరుగుతుంది. దీనివల్ల కెఫెన్ పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే లేబుల్స్ చదవడం మరియు పరిమిత వినియోగం గురించి అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే, ఎనర్జీ డ్రింక్స్ మీకు కొత్త శక్తిని సృష్టించి ఇవ్వవు. అవి కొంతసేపు మీరు ఎక్కువ అప్రమత్తంగా ఉన్నట్టు అనిపించవచ్చు. కానీ శరీరానికి అవసరమైన నిజమైన శక్తి సమతుల్య ఆహారం, తగిన నిద్ర మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి నుంచే వస్తుంది. చివరికి ఎనర్జీ డ్రింక్స్ను పూర్తిగా మాయా పానీయాలుగా చూడకూడదు. అలాగే వాటిని పూర్తిగా అర్థం చేసుకోకుండా తరచుగా ఉపయోగించడం కూడా మంచిది కాదు. అవగాహనతో ఎంపికలు చేయడం మరియు ఆరోగ్యకరమైన అలవాట్లకు ప్రాధాన్యం ఇవ్వడం ఎప్పుడూ ఉత్తమ మార్గం. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.